హలో ట్రేడర్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మన ఇండియన్ మార్కెట్‌లో మన మార్కెట్‌లో కూడా ఎన్ని టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. అండ్ ఆ మార్కెట్స్‌లో మనం ఎలా ట్రేడ్ చేయాలి? ఆ టైమింగ్స్ ఏంటి? అనేది ఈరోజు మన టాపిక్. అండ్ ఇండియన్ మార్కెట్‌లో మనము ఈక్విటీ మార్కెట్‌లో ట్రేడ్ చేయొచ్చు. కమోడిటీస్‌లో ట్రేడ్ చేయొచ్చు. అండ్ కరెన్సీలో కూడా ట్రేడ్ చేయొచ్చు. కరెన్సీ అన్నా, ఫారెక్స్ ట్రేడింగ్ అన్నా ఒకటే. ఓకే. ఈక్విటీ మార్కెట్ అంటే ఏంటి? ఈక్విటీ మార్కెట్ అంటే మన ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన ఇండియా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఆ కంపెనీస్ అన్నీ ఈక్విటీ మార్కెట్‌లోకొస్తాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదానీ, రిలయన్స్, టాటా మోటార్స్, ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ ఇవన్నీ ఇండియన్ కంపెనీస్ కదా! మన ఇండియాలో ట్రేడ్ చేస్తాం ఎక్కువగా మన కంపెనీస్‌ని. సో, అవన్నీ ఈక్విటీస్ కింద వస్తాయన్నమాట. అంటే ఏంటి? ఈక్విటీ అంటే మనం దీనిలో కొన్ని షేర్స్ మనము బై చేసుకొని దానికి ఓనర్‌షిప్ పొందొచ్చు. ఓకే. అంటే మీరు ఎన్ని ఇయర్స్ అయినా సరే ఆ స్టాక్స్‌ని మనతో ఉంచుకోవచ్చు. మనం ఎప్పుడు ఎగ్జిట్ అయితే అవ్వాలి అనుకుంటే అప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. ఒక 2 ఇయర్స్ ఉంచుకోండి, 3 ఇయర్స్ ఉంచుకోండి, 10 ఇయర్స్ ఉంచుకోండి కొనేసి. ఇట్స్ ఓకే. కదా! సో, అది మనకి ఈక్విటీ అన్నమాట. ఈక్విటీ మార్కెట్ అంటాం దాన్ని. అది మార్నింగ్ 9:15 నుంచి 3:30 పీఎం వరకు ఓపెన్‌లో ఉంటుంది. మార్నింగ్ 9:15కి ఓపెన్ అవుతుంది. ప్రీ మార్కెట్ ప్రీ మార్కెట్ 9:00కి ఓపెన్ అయ్యి 9:07కి క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ మన ఇండియన్ మార్కెట్ మాత్రం 9:15కి ఓపెన్ అవుతుంది. 9:15కి ఓపెన్ అయ్యి 3:30 పీఎంకి క్లోజ్ అవుతుంది. ఇది ఈక్విటీ. ఓకే. కమోడిటీస్‌కొచ్చేసరికి ఈ కమోడిటీస్ వరల్డ్ వైడ్ ట్రేడ్ చేస్తారు. వరల్డ్ వైడ్ ట్రేడ్ చేస్తారు కాబట్టి మన ఇండియాలో 9 ఏఎంకి ఓపెన్ అవుతుంది. మార్నింగ్ 9 ఏఎంకి ఓపెన్ అయ్యి నైట్ 11:30, 12 వరకు ఉంటుంది. సో, ఈ కమోడిటీస్‌ని ఎవరు ప్రిఫర్ చేస్తారంటే, ఇప్పుడు నేను జాబ్ చేయడానికి వెళ్తున్నాను. సో, నేను ఇంటికొచ్చేటప్పటికి 5:00 అవుతుంది. సో, అలాంటి వాళ్ళు ఈ కమోడిటీస్‌ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే 5:00కి ఆర్ 6:00 వచ్చిన తర్వాత నైట్ 12 వరకు 11 వరకు 11:30, 12 వరకు ఉంటుంది కాబట్టి, సో, ఆ వితిన్ పీరియడ్‌లో ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయా? తీసుకోగలమా? ఏంటి? అనేది ఎనాలిసిస్ చేసుకొని మనం పొజిషన్స్‌ని పెట్టుకోవచ్చు. కదా! కాబట్టి మాక్సిమం జాబ్ హోల్డర్స్ గానీ, బిజీగా ఉండే పర్సన్స్ గానీ కమోడిటీస్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అండ్ కంపేర్ టు నార్మల్ మార్కెట్ కమోడిటీస్ అనేవి కొంచెం ఈజీగా కూడా ట్రేడ్ చేయొచ్చు. అంటే కొంచెం సింపుల్ ఎనాలిసిస్ అనమాట. నెక్స్ట్ దీనిలో ఎటువంటి మానిప్యులేషన్స్ కూడా ఉండవు. ఎందుకంటే వరల్డ్ వైడ్ ట్రేడ్ చేస్తారు. సో, దీనిలో మానిప్యులేషన్స్ జరిగే ఛాన్సే లేదు. అంటే పెద్ద పెద్ద ట్రేడర్స్ వచ్చి ఈ కమోడిటీస్ ప్రైస్ మార్చేయడము ఇలాంటివి జరగదు. సమ్ టైమ్స్ ఇండియన్ మార్కెట్‌లో జరుగుతూ ఉంటుంది కదా! సో, మన ఈక్విటీలో ఆటిల్లో జరుగుతూ ఉంటుంది. సో, అలాంటివి కమోడిటీస్‌లో జరగవు. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్ ట్రేడింగ్ చేస్తారు కాబట్టి. ఓకే. మానిప్యులేషన్స్ అనేవి ఉండవు. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు టైం లేదు, నాకు టైం తక్కువుంది అనంటే కమోడిటీస్ మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఈ కరెన్సీ. కరెన్సీ అన్నా, ఫారెక్స్ ట్రేడింగ్ అన్నా ఒకటే. ఇంతకు ముందు కరెన్సీ ట్రేడింగ్ మన ఇండియాలో ఉండేది గానీ, ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ మనకి కరెన్సీ ట్రేడింగ్ అనేది ఆపారు. సో, ఇదైతే 9 ఏఎం నుంచి ఈవినింగ్ 5 పీఎం వరకు ఉండేది ఇంతకుముందు. సో, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారో లేదో నాకు ఐడియా లేదు. బట్ యాస్ ఆఫ్ నౌ అయితే కరెన్సీ ట్రేడింగ్ అనేది ఇండియాలో ఆపారు. ఓకే. నెక్స్ట్ ఈ కరెన్సీ అన్నా, ఫారెక్స్ అన్నా ఒకటే. మనము ఇండియాలో ఎక్కువగా యూఎస్‌డి, ఐఎన్ఆర్ అంటే క్రాస్డ్ కరెన్సీ అన్నమాట. దేశం కరెన్సీని మన ఇండియన్ కరెన్సీలో మనం ట్రేడ్ చేస్తామన్నమాట. ఓకే. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన యూఎస్‌డి ఉంది. అంటే యూఎస్ డాలర్ ఉంది. యూఎస్ డాలర్‌ని ఇండియన్ రూపీస్‌లో ట్రేడ్ చేస్తాం మనం. సో, అలా క్రాస్డ్ కరెన్సీస్ మన ఇండియాలో ఒక 4 వరకు లీగల్‌గా చేయొచ్చు. ఓకే. యూఎస్‌డి ఐఎన్ఆర్, జేపీవై ఐఎన్ఆర్, జీబీపీ ఐఎన్ఆర్, యూరో ఐఎన్ఆర్ ఇలా 4 కరెన్సీస్ చేసేవాళ్ళము. ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ చేయట్లేదు. ఓకే. సో, ఇవైతే మన ఇండియన్ మార్కెట్ టైమింగ్స్ అన్నమాట. ఓకే. సో, దీన్ని బేస్ చేసుకొని మీ టైమింగ్స్ దేనికి సెట్ అవుతాయి ఏంటి చూసుకొని మీరు ట్రేడ్ చేయండి. ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేయండి నీడున్న వాళ్ళకి. సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్‌ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మనం ఒక స్ట్రక్చర్‌ని ఫాలో అవుతున్నాము. కాబట్టి వన్ బై వన్ మాక్సిమం వీడియోస్ అన్నీ లైన్‌గా చూడడానికి ట్రై చేయండి. ఓకే. థాంక్ యూ.